నమస్తే. నిన్నగాక మొన్న వైజాగ్‌లో జరిగినటువంటి నక్షత్ర, తేజాల ఇన్సిడెంట్ గురించి మనము మాట్లాడుకుందాము. ఇప్పటికే అనేక ఛానెల్స్‌లో ఈ విషయం గురించి రావడం జరిగింది. కాకుంటే ఒక్క విషయమండి. ఈ కేసులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని చెప్పేదానికన్నా కూడా దీంట్లో ఉండేటటువంటి లీగల్ పాయింట్స్ గురించి నేను నిష్పక్షపాతంగా ప్రేక్షకులకు వివరించదలుచుకున్నాను. నన్ను గురించి ఏ రకంగా కామెంట్ చేసినా పర్వాలేదు. లా గురించి మాత్రమే నేను చెప్తాను. ఈ కేసులో నక్షత్ర అనే వివాహిత మహిళ తన భర్త సాయి తేజను ఒక అమ్మాయితో రెడ్ హ్యాండెడ్ గా ఒక ఫ్లాట్ లో ఉండగా పట్టుకుని ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. అట్లాగే ఆ సాయి తేజను కూడా కొట్టే ప్రయత్నం చేయడం మనం చూసామన్నమాట. ఇంకా దీని గురించి చాలా రకాలుగా ట్రోల్స్ చేయడం జరిగింది అందరూ కూడా. ఎందుకంటే దీంట్లో ఆవిడ కొట్టడం తప్ప, అతను కొట్టడం తప్ప, ఆ అమ్మాయిని కొట్టడం తప్ప అన్న విషయం మనం ఆలోచిస్తే నక్షత్ర అభియోగం ఏంటంటే తన భర్త అయినటువంటి సాయి తేజ తన వివాహము చట్టబద్ధంగా విడాకులు తీసుకోకముందే వేరే స్త్రీతో అక్రమ సంబంధం ఏర్పరచుకొని ఆవిడతో జీవిస్తూ తనను తన పిల్లను నిర్లక్ష్యం చేశాడు అనేటటువంటి కోపంతో, బాధతో అక్కడికి వచ్చి ఆ అమ్మాయి పైన అతని పైన మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరికి సంబంధించి ఆల్రెడీ ఒక క్రిమినల్ కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నదండి. అది బహుశా 498 ఆఫ్ ఐపీసీ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారము ఉన్నదన్నమాట. ఈ కేసు పెండింగ్ లో ఉన్నది. వీళ్ళు 4-5 సంవత్సరాల నుంచి విడివిడిగా జీవిస్తూ ఉన్నారు. అంటే భార్యాభర్తలుగా వారి మధ్య ఏ రకమైన సంబంధం లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆవిడ వచ్చి ఆ రకంగా మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. అందరూ కూడా మరి భార్యకు ఆ మాత్రం కడుపులో రగిలిపోతుంది, భర్త ఆ రకంగా కులుకుతూ ఉంటే అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాకుంటే దీంట్లో చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే జనరల్ గా అడల్టరీ అన్నది ఒకప్పుడు నేరం. 2018 సంవత్సరానికి ముందు సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీ అడల్టరీ అనేది నేరం అన్నమాట. ఎవరితోనైనా వివాహేతర సంబంధము అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కొనసాగిస్తే ఆ వ్యక్తికి, సదరు వ్యక్తికి 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా పడేటటువంటి అవకాశం అప్పట్లో ఉన్నది. కాకుంటే 2018 సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు 5 సభ్యులు గల జడ్జెస్ తో కూడినటువంటి బెంచ్ వాళ్ళు ఈ 497 ఆఫ్ ఐపీసీ సెక్షన్ ను కొట్టివేయడం జరిగింది. ఈ సెక్షన్ అక్కర్లేదు, ఇంకా ఈ వివాహేతర సంబంధం అనేది కొన్ని పరిస్థితుల్లో కొనసాగించడం జరుగుతూ ఉన్నది. ఇది నైతికంగా నేరమైనప్పటికీ కూడా చట్టబద్ధంగా క్రిమినల్ నేరము కాదు అని కొట్టివేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అవకాశంగా తీసుకొని వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ సెక్షన్ కొట్టివేయబడినప్పుడే దాంట్లో ఉండేటటువంటి జడ్జెస్ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకవేళ భార్య గాని, భర్త గాని పరాయి పురుషునితో కానీ, పరాయి స్త్రీతో కానీ వివాహేతర సంబంధం ఏర్పరచుకుంటే అది క్రిమినల్ చర్యగా భావించకుండా ఆ కారణంగా మెంటల్ క్రూయల్టీ అనే గ్రౌండ్ మీద విడాకులు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు వివాహేతర సంబంధం తప్పు కాదు అని చెప్తున్నారు, ఒకవైపు అలాంటి తప్పులు చేస్తే మర్యాదగా విడాకులు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇది నైతికంగా తప్పే. ఎవ్వరు కూడా ఇలాంటి సంబంధాలను ప్రోత్సహించకూడదు మన సమాజంలో. కాకుంటే ఈ కేసులో ఈ నక్షత్ర ఆ అమ్మాయిని తీవ్రంగా కొట్టడం జరిగింది. ఈ అడల్టరీ కేసు కింద బుక్ చేయమని పోలీసులను అడిగినట్టు జరిగింది, మనకు అర్థమైంది. కాబట్టి అడల్టరీ కేసు కింద ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ అట్రాక్ట్ కాదు. ఈ అమ్మాయికి ఉండేటటువంటి ఒకే ఒక అవకాశం ఏంటంటే భర్త అడల్టరీ చేస్తున్నాడు, భర్తకు వైవాహికేతర సంబంధము, సారీ ఇప్పుడు అడల్టరీ అని కూడా అనడానికి వీల్లేదు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అనాలి. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు కాబట్టి నాకు విడాకులు ఇవ్వండి, నేను తీవ్రమైన మనస్తాపానికి లోనయ్యాను, అతనితో కలిసి ఉండేటటువంటి పరిస్థితులు లేవు అని కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకోవచ్చు. ఆ విడాకులతో పాటు మరి నేను జీవించడానికి నాకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ భరణంగా, పెర్మనెంట్ ఎలిమనీగా ఇప్పించండి అని అడిగే అవకాశం ఉంటుంది. ఆవిడ డిమాండ్ చేసినట్లు 3 కోట్లు 4 కోట్లు ఇవ్వాలని ఏ కోర్టు కూడా ఆర్డర్స్ పాస్ చేయదండి. ఆల్రెడీ ఆవిడ దిశ సెంటర్కి వెళ్ళి కేసు పెట్టారు, అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఇద్దరికి కూడా సరిపడా మంచి మాటలు చెప్పారు, కలిసి ఉండండి అన్నారు. నాకు 3 కోట్లు ఇస్తే నేను ఇతని పైన కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయి డిమాండ్ చేసింది. చాలా కేసులో పాపం ఆడపిల్లలు ఆవేశానికి లోనైపోయి వెంటనే మనీ డిమాండ్స్ పెడుతూ ఉన్నారు. ఆ మనీ డిమాండ్స్ అనేవి భర్తలు తీర్చగలిగే పరిస్థితుల్లో ఉన్నారా, కట్టగలిగే పరిస్థితుల్లో ఉన్నారా లేరా అన్న విషయాన్ని మర్చిపోతున్నారు.
వాళ్ళు ఎంతంటే అంత ఇవ్వడానికి చట్టంలో అలాంటి వెసులుబాటు లేదండి. ఇరువురి పరిస్థితుల్లో ఆలోచించి, ఇరువురికి ఉండేటటువంటి ఆర్థిక వనరులను ఆలోచించి కోర్టు వాళ్ళు పర్మనెంట్ ఎలమని గ్రాంట్ చేస్తున్నారు తప్ప, కోట్లు ఇవ్వమని, లక్షలు ఇవ్వమంటే ఇచ్చే అవకాశం లేదు. తర్వాత ఈ అమ్మాయి పెట్టినటువంటి 498F ఐపీసీ కేసు కింద కూడా, డిపి యాక్ట్ కింద కూడా కేసు పెట్టినట్లు మనకు తెలుస్తుంది. దాంట్లో కూడా ఎంత కట్నం ఇచ్చింది, కట్నం ఏ రూపాయన ఇచ్చింది అని చెప్పేసి కోర్టు వారి ముందు నిరూపించుకుంటే ఇది ఈ అమ్మాయి పైనే ఉంటుంది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అన్నది ఉంటుంది అనమాట. కాబట్టి కేసులు నిలబడడం చాలా కష్టము. ఇంకొక విషయం ఏంటంటే, ఈవిడకు ఉండేటటువంటి కోపంతోనో బాధతోనో వేరే స్త్రీని కూడా ఆవిడ హింసించింది. ఆ అమ్మాయి మరి మ్యారీడో అన్మ్యారీడో మనకు తెలీదు, అక్కడికి ఎందుకు వచ్చిందో మనకు తెలీదు. ఎందుకు వచ్చినా దేనికి వచ్చినా కూడా వాళ్ళిద్దరి సంబంధాన్ని ఈ అమ్మాయి ఎత్తి చూపుతూ అది వివాహకేతర సంబంధం అనొచ్చు తప్ప అడల్టరీ అనడానికి వీల్లేదు. ఆవిడని కొట్టేటటువంటి హక్కు ఈ అమ్మాయికి లేనే లేదండి. ఒకవేళ ఆ అమ్మాయి తీవ్రంగా గాయపడితే, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే పరువు పోయిందని చెప్పేసి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ అమ్మాయి పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదో అవకాశం దొరికిందని, మీడియా వచ్చిందని, పబ్లిక్ తెలియపరచాలని, అబ్బాయి పరువు తీయాలని చెప్పేసేసి ఆవేశంతో ఊగిపోతూ ఆ చెప్పులతో చేతితో ఈ రకంగా కొట్టి మీడియాని అట్రాక్ట్ చేసిందే తప్ప, ఒక రకంగా అప్పటికప్పుడు అందరూ కూడా వచ్చి ఉత్సాహం చూపిస్తారు ఆ విషయాన్ని వినడానికి, ఆనందించడానికి. కానీ ఆవిడకు న్యాయం జరగాలి అంటే కోర్టును ఆశ్రయించాలి, డబ్బు కావాలి అంటే కోర్టును ఆశ్రయించాలి. భర్తకైతే శిక్ష పడేటటువంటి అవకాశము ఈ వివాహేతర సంబంధం ఉందని చెప్పి శిక్ష పడించేటటువంటి అవకాశం లేనిలేదు. ఆవిడ ఆల్రెడీ వరకట్నపు వేధింపుల గురించి పెట్టింది, దాన్ని కూడా ప్రాపర్ గా నడుపుకోవాలి. వరకట్నపు డిమాండ్ ఉందని రుజువు చేసుకోవాలి. మోరోవర్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ అమ్మాయి ఏ రకమైన ఉద్యోగము వ్యాపకము లేనటువంటి ఆ అబ్బాయిని, ఒక జిమ్ బాడీని చూసి, ఆ హెయిర్ స్టైల్ ని చూసి ఈ రోజు రేపు ఆడపిల్లలు మోసపోతున్నారండి. చూసి మంచి పర్సనాలిటీ ఉందని చెప్పేసేసి ఆ అబ్బాయిని అమ్మాయి ప్రపోజల్ పెట్టి మ్యారేజ్ చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. మరి ఏమీ లేనటువంటి అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటే అక్కడ వరకట్న ప్రసక్తి లేదు, వాళ్ళేమో వరకట్నం డిమాండ్ చేసినట్లు కూడా మనకు కనిపించడం లేదు. అంటే పెళ్లి చేసుకోకూడదా, ప్రేమించి అంటారేమో, చేసుకోవచ్చు, తప్పు లేనే లేదు. ఆ పెళ్లి చేసుకునే ముందే ఆ అబ్బాయి స్థితిగతులు ఏంటి, ఆ అబ్బాయి మనస్తత్వం ఏంటి, ఆ అబ్బాయి చేసే వృత్తి వ్యాపారాలు ఏంటి, ఆ అబ్బాయి ఉండేటటువంటి ఫీల్డ్ ఏంటి అన్న విషయం ఆలోచించాలి. అప్పటికే అబ్బాయి సినిమా రంగంలోకి రావాలని, మీడియా ముందుకు రావాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అది సక్సెస్ అవుతుందో సక్సెస్ కాదో కూడా ఈ అమ్మాయికి తెలీదు. ఆ అబ్బాయి సక్సీడ్ అవ్వలేక తర్వాత ఒక ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న తర్వాత కూడా అతను ఆ సినిమా ప్రయత్నాలు, ఛాన్సెస్ వదిలిపెట్టకుండా ఆ రంగంలోకి వచ్చాడు. మరి ఆ రంగంలో ప్రవేశించినప్పుడు, ఆ రంగంలో ఉన్నప్పుడు అనేక మందితో మాట్లాడవలసిన అవసరం ఏర్పడుతుంది, అనేక మందితో కలిసి ఉండవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో. కలిసి అంటే నాట్ ఇన్ దట్ మేనర్ అండి. కలిసి అంటే మాట్లాడడం కానివ్వండి, డిస్కషన్స్ చేసుకోవడం కానివ్వండి, ఒక ప్లేసెస్ కు వెళ్లి షూటింగ్స్ లో పాల్గొనే అవకాశాలు కానీ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు వాటిని అనుమానించి వేరే స్త్రీని కొట్టడం ఎందుకమ్మా? నీ బంగారాన్ని నువ్వు బాగా చేసుకుంటే ప్రయత్నం చేయి. పరాయి ఆడపిల్లని అనవసరంగా బజార్కి ఈడ్చావు. అలా ఈడిస్తే ఉల్టా నీపైనే కేసు పెట్టొచ్చు, నీపైనే డిఫమేషన్ కేసు పెట్టొచ్చు. అతను చెప్తున్నాడు ఆ అమ్మాయి షూటింగ్ కోసం వచ్చింది, ఆ అమ్మాయి ఒక ఆర్టిస్ట్ అని చెప్తున్నాడు. అది నిజమో కాదో కోర్టు వారి ముందు ప్రూవ్ చేయి. నీకు దొరికినటువంటి ఆధారాలు, ఒక రూమ్ లో ఒక అమ్మాయితో ఉన్నాడు కాబట్టి ఇది మెంటల్ క్రూయల్టీ అవుతుందని చెప్పేసి కోర్టు వారి ముందు చెప్పకుండా మీడియా ముందుకు వెళ్ళి ఆ అబ్బాయిని భయంకరంగా దూషిస్తూ, కొడుతూ, ఆ అమ్మాయిని కొట్టి ఈ రకంగా ప్రయత్నాలు చేస్తే సక్సీడ్ అవ్వదు. అందరూ ప్రేక్షకులు వినే వాళ్ళందరూ కూడా నన్ను ఏమన్నా అనుకున్నా పర్వాలేదండి, నేను చట్ట ప్రకారం చెప్తున్నాను. ఇంకా ఎప్పుడు ఆ అమ్మాయి శిక్షార్హురాలు అవుతుంది అంటే, ఆ అమ్మాయిని నీ భర్త విడాకులు ఇవ్వకుండా, నీకు విడాకులు ఇవ్వకుండా ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటే అప్పుడు సెక్షన్ 494 ఆఫ్ ఐపీసీ బైగమీ కేసు కింద అట్రాక్ట్ అయ్యి తేజకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు వివాహం చేసుకున్నారు అని నువ్వు నిరూపించాలి. మీకు విడాకులు రాని మాట వాస్తవమే. 4 ఏళ్ల బట్టి మీ ఇద్దరికి సంబంధం లేదని మీరే చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు అతను పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కూడా సక్రమమైన పెళ్లే అని నిరూపించాలి. అంటే మన హిందూ వివాహంలో కొన్ని క్రతువులు ఉన్నాయండి, వివాహం చేసుకున్నారని చెప్పడానికి. దానికి ఏంటంటే మాంగళ్య ధారణ ఒకటి, తర్వాత హోమం చుట్టూ తిరగడం ఒకటి, సప్తపది ఒకటి, జీలకర్ర బెల్లం పెట్టేటటువంటి సాంప్రదాయాలు హిందూ వివాహంలో
ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పాటించి ఆ అమ్మాయి మెడలో సాక్షాత్తు తాళిబొట్టు కడుతూ ఉన్నాడు, బెల్లం జీలకర్ర పెట్టాడని చెప్పేసి ఎవిడెన్సెస్ సహా ప్రూవ్ చేసి అది కూడా వ్యాలిడ్ మ్యారేజే అని నిరూపించినప్పుడు మాత్రమే బైగమి కేసు కింద తేజ బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. విడాకులు ఇవ్వకుండా వివాహం చేసుకుంటే ఆ వివాహం కూడా సక్రమంగా హిందూ వివాహ పద్ధతిని అనుసరించి చేసుకుంటే అప్పుడు బైగమి సెక్షన్ కింద అట్రాక్ట్ అయ్యి అతనికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక 498 కేసులో ఈ అమ్మాయి గెలుస్తుందో ఓడుతుందో చెప్పలేము. ఈ అమ్మాయి పెట్టేటటువంటి ఎవిడెన్సెస్ బట్టి ఆ కేసు ఆధారపడి ఉంటుంది. నాకు ఇన్ని కోట్లు ఇవ్వండి అన్ని కోట్లు ఇవ్వండి అంటే ఇచ్చేటటువంటి అవకాశం లేదు. ఒక అమ్మాయితో కలిసి ఉన్నంత మాత్రాన, సన్నిహితంగా ఉన్నంత మాత్రాన అది నేరం కాదు అని గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళే 2018 సంవత్సరంలో చెప్పడం జరిగింది. ఆ సెక్షన్ ను కొట్టివేయడం కూడా జరిగింది, అంటే తీసివేయడం జరిగింది. కాబట్టి పోలీసులు ఆ సదరు మహిళ పైన, ఆ భర్తతో ఉండేటటువంటి మహిళ పైన ఎలాంటి కేసు పెట్టేటటువంటి అవకాశం లేదు. తిరిగి ఆ అమ్మాయి నక్షత్ర పైన కేసు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలలో తొందరపడకుండా, పబ్లిక్ లోకి రాకుండా మనం సేకరించినటువంటి ఎవిడెన్సెస్ మనం భద్రపరుచుకొని కోర్టు వారి ముందు ప్రవేశపెట్టి తగినటువంటి న్యాయం పొందేటటువంటి అవకాశం ఉంటుందే తప్ప మీడియాకు, సోషల్ మీడియాకు, ప్రింట్ మీడియాకు నువ్వే అవకాశం ఇచ్చావు. ఆ అమ్మాయిని తిడుతూ, నీ భర్తను తిడుతూ, ఆ అమ్మాయిని కొడుతూ, భర్త పైకి ఎగబడుతూ ఇవన్నీ ఇచ్చావు. తప్పు అని నేను అనను. ఎందుకంటే ఏ స్త్రీకైనా, వివాహిత మహిళకు భర్త పరాయి స్త్రీతో కనిపిస్తే ఆ బాధ అన్నది ఆ రకంగా ఉంటుంది. అన్కంట్రోలబుల్ ఇదనమాట అది. కాబట్టి ఈ అమ్మాయి చేసింది కరెక్టే, కానీ ఆవేశానికి లోనయ్యి వాళ్ళపైన దాడి చేసిన విషయమే ప్రజల దృష్టిలోకి, కోర్టు దృష్టిలోకి పోతుంది తప్ప నువ్వెంత బాధపడుతున్నావు అన్న విషయాన్ని కోర్టు వారి ముందు నువ్వు ఎక్స్ప్రెస్ చేసే అవకాశము ఉండదు. కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ మాత్రమే అన్న విషయము నక్షత్ర కేసులో మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటి బాధితులు ఎవరైనా ఉంటే మీకు దొరికిన సాక్ష్యాలను జాగ్రత్తగా దాచి పెట్టుకొని కోర్టు వారి ముందు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తే వారు మీకు న్యాయం చేస్తారు తప్ప ఈ యూట్యూబ్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు మీకెవరూ న్యాయం చేయలేరండి. తిరిగి మీరు పోలీసులను, కోర్టుల్ని ఆశ్రయించాలి. పోలీసుల దగ్గరికి అయితే ఏమైనా సెక్షన్స్ ఉంటే ఆ సెక్షన్స్ ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. ఇక్కడ ఏ సెక్షన్స్ కూడా అట్రాక్ట్ కావు. కాబట్టి నీ భర్తను కానీ, ఆ అమ్మాయిని కానీ ఆ సంఘటనకు సంబంధించి కేసులు బుక్ చేసే అవకాశాలు లేవన్నమాట. కనుక నక్షత్ర గారు కాస్త జాగ్రత్తగా ఉండి కోర్టును ఆశ్రయించి భరణం పొందితే బాగుంటుంది తప్ప అన్నిటికన్నా ముందు నాకు 3 కోట్లు కావాలి అంటుందని తేజ గారు చెప్పారు. మరి అన్నదో అనలేదో కూడా మనకైతే తెలీదు. దిశ సెంటర్ లో చెప్పారని చెప్పేసి తేజ అన్నారు. కాబట్టి ఇలాంటి కేసెస్ లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మనము బజారుకు వచ్చి ఇంకొక సాటి మహిళను బజార్కి ఇడ్చి, భర్తను బజార్కి ఇడిస్తే సింపతి అంతా భర్త పైకి, ఆ సదరు మహిళ పైకే వెళ్తుంది. మన పైకి సింపతి రాదండి. అప్పుడేదో తాత్కాలికంగా సింపతి చూపించి అందరూ మాట్లాడతారు. నీ భర్తను 4 మాటలు అసభ్యంగా తిడతారు, వెటకారంగా మాట్లాడతారు, ఆ అబ్బాయి నరకాలి, కొట్టాలి, కొయ్యాలని చెప్పేసి అంటారు. అవన్నీ కూడా కోర్టులో చెల్లబొమ్మ. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా బాధిత మహిళలు ఉంటే. ఓకే, నమస్తే.